హాయ్ అండి. మా చిన్నోడికి మా పెద్దోడికి అయితే ఏం యూస్ చేస్తున్నామంటే మందులు కానీ ఇంట్లో తయారు చేసిన పౌడర్లు కానీ ఏం యూస్ చేస్తున్నామైతే మీకైతే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తామనుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసేయండి ఏం యూస్ చేస్తున్నాను అనేసి మా పెద్దోడికి చిన్నోడికి అయితే. ఫస్ట్ మెడిసిన్ అయితే చూపిస్తానండి, ఏమేమి రాశారో ఏమేమి వాడుతున్నామో అనేసి చూపిస్తాను. ఇది డెలివరీ అయిన వెంటనే బాబు పుట్టిన వెంటనే బాబుకి అయితే అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రెండు అయితే రాశారు. ఇవి 1 year వరకు యూస్ చేయమన్నారండి డాక్టర్ గారు. ఆ రెండు తర్వాత ఇది పాలు కక్కుతున్నాడంటే ఇది ఒకటి రాసిచ్చారు. ఇంకా ఏదైనా జలుబు చేసేటప్పుడు ఇంక ముక్కులో వేయడానికి నాజల్ డ్రాప్స్ అయితే రాసిచ్చారు. ఇంకా ఈ రెండు మెడిసిన్లు తిరిగినా ఎక్కడ దొరకలేదండి. ఇంక దీని బదులు ఇదైతే తీసుకున్నాము. కంపెనీ మారిపోయింది అయినా పర్వాలేదు అన్నారు. ఇంక దీని బదులు ఇదైతే తీసుకున్నాము. ఇంకా మా చిన్నోడికి మా పెద్దోడికి మొన్న హెల్త్ బాగైనప్పుడు ఇంకా జ్వరం అది వచ్చినప్పుడు అయితే ఇక్కడ గీతం హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళామండి. ఆ డాక్టర్ గారు అయితే ఇది రాసిచ్చారు మా చిన్నోడికి అయితే. ఇది మా పెద్దోడికి కూడా యూజ్ చేసామండి. ఇంకా మంచిదే అనేసి తీసుకున్నాము. ఎందుకంటే గ్యాస్ట్రిక్ ఏమైనా ఉంటే పోతే మంచిదనేసి ఇదైతే తీసుకున్నాము. ఇదైతే యూజ్ చేస్తున్నాము ఇప్పటికేను. ఇంకా ముక్కులో వేయడానికి డ్రాప్స్ అయితే నాజల్ డ్రాప్స్ అయితే రాసిచ్చారు. ఇంకా అలాగే ఫీవర్ వస్తే ఇదేమని ఇచ్చారండి. ఇంకా ఫీవర్ వచ్చే ముందు థర్మామీటర్తో చెక్ చేసి అప్పుడు ఫీవర్ ఉంటేనే ఇదేమన్నారు. మరి హై ఫీవర్ ఉంటే అప్పుడు హాస్పిటల్కి తీసుకురమ్మన్నారండి. చాలా బాగా చెకప్ చేశారు గీతం హాస్పిటల్ అయితే. ఇంకా థర్మామీటర్ కూడా తీసుకున్నాము, ఇద్దరు పిల్లలతో ఉన్నాం కదా అనేసి. చిన్నోడికి అయితే హిమాలయ షాంపూ బాటిల్ అయితే యూజ్ చేస్తున్నామండి. మా పెద్దోడికి కూడా ఇదే యూజ్ చేస్తున్నాము హెయిర్కి. ఇంకా పౌడర్ డబ్బా అయితే ఇది యూజ్ చేస్తున్నాము. మామా ఎర్త్ బాడీ లోషన్ అయితే యూజ్ చేస్తున్నానండి. మా పెద్దోడు కూడా ఇవే యూజ్ చేశాను. ఇంకా టెడ్డీ బార్ సోప్ కూడా సేమ్ ఇంకా ఏవి మార్చలేదండి. కాకపోతే ఇది ఒక్కటే మార్చాము. ఎందుకంటే ఇది మా చిన్నోడికి అయితే పాలు సరిపోవట్లేదు అనేసి లాక్టోజన్ ఇదైతే తీసుకున్నామండి, పాల్ పౌడరు. ఈ మధ్యన అయితే పడుతున్నాము కొద్దిగా. అలాగే జలుబు ఉండేటప్పుడు బేబీ రబ్ కూడా యూజ్ చేస్తామండి. ఇవన్నీ అయితే మా చిన్నోడివేనండి. చూడండి ఎన్ని మందులు ఉన్నాయి ఎప్పటి నుంచని. మా పెద్దోడికి యూజ్ చేస్తున్నవి అయితే మెడిసిన్స్ అయితే ఇవ్వండి. మొన్న జ్వరం వచ్చిందన్నాం కదా, పారాసెటమాల్ డ్రాప్స్ అయితే రాసిచ్చారు. ఇది యూజ్ చేస్తున్నాము. అలాగే ముక్కులోన ఎక్కువ ప్రాబ్లం అవుతుందని ఇది ఒకటి రాసిచ్చారండి. ఇది యూజ్ చేస్తున్నాము. ఇది చిన్నది గొంతుకులో ఏవో చిన్న ఇన్ఫెక్షన్లా ఉందనేసి ఇదైతే ముక్కులో స్ప్రే చేయమని అయితే ఇచ్చారండి గీతం హాస్పిటల్లో. ఇదైతే యూజ్ చేస్తున్నాము. మా పెద్దోడికి ఈ జీర్ణం కోసం అయితే ఇది చాలా బాగా యూజ్ అయ్యిందండి. ఎందుకంటే ఇది వేసినప్పుడు కొద్దిగా తింటూ ఉంటాడండి, లేకపోతే తినడానికి చాలా అలర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది పట్టిన నుంచి మాత్రం బాగా తింటున్నాడండి. ఇదైతే బాగా యూజ్ అయ్యింది. ఇంకా మామూలుగా ఇది అయిపోయినప్పుడల్లా నార్మల్గా కొనుక్కుంటున్నాము, ఇంకా హాస్పిటల్లో చూపించకుండా. ఇవైతే మా పెద్దోడికి అయితే యూజ్ చేస్తున్నామండి. ఇంకా ఇంట్లో తయారు చేసినవి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇది పిల్లలు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. తప్పకుండా చూడండి. అంతేనండి వీడియో. లైక్ చేసి షేర్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఫాలో చేసుకోండి.